అందరికీ నమస్తే. ఈ మధ్యకాలంలో సీఎం రేవంత్ రెడ్డి అక్కడక్కడ మాట్లాడుతున్నారు కాంగ్రెస్ నేతలు. కాళేశ్వరంతో పని లేకుండానే 153 అంటే 153 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం పండించడం. ఇంకా కాళేశ్వరంతో ఏం పని ఉంది? అంతకుముందు ప్రభుత్వం బీఆర్ఎస్ అనవసరంగా కాళేశ్వరం మీద తప్పుడు ప్రచారం చేసింది అనేది రేవంత్ రెడ్డితో పాటు మిగతా నేతలందరూ చెప్తున్నది. కానీ దానికి ఒక జస్టిఫికేషన్ చెప్పలేకపోతున్నారు వీళ్ళు. ఒక జస్టిఫికేషన్ కూడా కావాలి కదా. అంటే కేవలం దేశంలో ఇప్పుడు హైయెస్ట్ కాళేశ్వరంతో పని లేకుండా కాళేశ్వరంకి వెళ్ళి చుక్క నీరు ఎత్తకుండానే, అంటే మేడిగడ్డ పడవబడ్డది, అన్నారం పడవబడ్డది, సుందిల పడవబడ్డది, ఆ మూడిటితో సంబంధం లేకుండానే ఇక్కడ ఆల్రెడీ ఈ 10 సంవత్సరాల కన్నా ఎక్కువ పంట పండింది కదా అనేది రేవంత్ రెడ్డి వాళ్ళు చెప్తున్న లాజిక్ మాత్రమే ఇది. దీన్ని జస్టిఫికేషన్ చేసి చెప్పే క్లారిఫికేషన్ వివరణ ఏ కాంగ్రెస్ నేత చెప్పట్లేదు. అయితే ఒకవేళ వాళ్ళు చెప్పింది నిజమైతే, వాళ్ళు చెప్పినట్టు కాళేశ్వరంతో సంబంధం లేకుండానే 66,77,000 ఎకరాల్లో పంట, 153 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం వరి పండింది కాళేశ్వరంతో సంబంధం లేకుండా అనుకుంటే, అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రాజెక్ట్స్తోనే, అంటే వాళ్ళు చెప్పేది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రాజెక్ట్స్తోనే మనం ఈ ధాన్యం పండించినాం. మరి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఎందుకు పండలేదు? కనీసం ఇందులో సగమైన వండాలి కదా, కనీసం ఇందులో పావు సగమైన వండాలి కదా. రెయిన్తో సంబంధం లేకుండా, లేకపోతే కాళేశ్వరం అంతకుముందు చాలా చెరువు, మన ఎండాకాలంలో కూడా చెరువులు నిండా ఉండేది, ఆ గ్రౌండ్ వాటర్ పెరిగేది. ఆ గ్రౌండ్ వాటర్ పెరుగుతున్న అసలు ఇప్పుడు ఎక్కడన్నా బోర్లు పడని బోర్లు అనేవి మనకు కనిపిస్తున్నాయి. మనకు తెలంగాణలో ఎక్కడ వేసినా బోర్ పడుతుంది. ఆల్మోస్ట్ అంతకుముందు 10 బోర్లు వేస్తే ఒక బోర్ పడేది, 9 బోర్లు పడేది కాదు. ఆ ఒక్క బోర్ కూడా ఎండాకాలంలో ఎండిపోయేది. ఇప్పుడు 10 బోర్లు వేస్తే 9 కాదు 10కి 10 బోర్లు పడతాయి. ఎండాకాలంలో ఒక బోర్ ఎండిపోతుందేమో ఎక్కడన్నా, అంతకు మించి ఏమి ఉండదు. గ్రౌండ్ వాటర్ బాగా పెరిగింది. ఎందుకంటే రెయిన్ఫాల్, దానికి దాంతోపాటు ఎక్కువగా చెరువులు నింపడం. లాస్ట్ ఒక 3-4 ఇయర్స్ నుంచి మొత్తం చెరువులు ఎక్కడెక్కడ కుంటలు చెరువులు మొత్తం నింపి పెట్టడంతో మనకు ఒకటి రిపోర్ట్ ఉంది. ఏం రిపోర్ట్ అంటే, ఇది 2014-15లో ఎన్ని ఎకరాల్లో పంట పండింది, ఏం పంటలు వేసిండ్రు, ఎంత పండింది అనేది లెక్క. ఇది అప్పటి రిపోర్ట్. ఇది మనకు తెలంగాణ వచ్చిన కొత్త తెలంగాణలో ఎడుగు పెట్టినాం. అంటే అప్పటిదాకా మన ప్రాజెక్టులు ఏం లేవు, ఈ మనం గ్రౌండ్ వాటర్ కూడా ఏం లేదు. ఇప్పుడు ఏంటంటే మొత్తం 16 ప్యాడీ, మనం ప్యాడీ ఒక్కటే తీసుకున్నాం ఎందుకంటే వరి గురించే మాట్లాడుతున్నాం. 16.35 లక్షల హెక్టార్లు, రబీలనేమో 7.59, అంటే యాసంగి ఇప్పుడు మన ఎండాకాలం పంట 7.59 హెక్టార్ల పంట. అంటే మొత్తం కలిస్తే ఎంత అవుతుంది? ఇది మొత్తం కలిస్తే ఎన్ని లక్షల ఎకరాలు అవుతుంది? మొత్తం 59 లక్షల ఎకరాల పంట. 2 కాలాలు మనం పండించే 2 కార్లకు 59 లక్షల ఎకరాల పంట పండిస్తున్నాం. ఇప్పుడు మనం ఒక వానాకాలం ఎంత పండించినాం? 66,77,000 టన్ను. అప్పుడేమో 2 కలిసి 56. తర్వాత పండిన పంట కూడా మనకు ఇంపార్టెంట్. చూడండి ఇక్కడ చూడండి, ఖరీఫ్ 76 లక్షల టన్నులు ప్లస్ 50, అంటే మొత్తం 126 లక్షల టన్నులు. 126 లక్షల టన్నులు ఎక్కడ, 153 లక్షల మెట్రిక్ టన్నులు ఎక్కడ? అదేమో మొత్తం 2 సీజన్లు కలిపి, ఇది ఓన్లీ ఒక సీజన్. మరి ఎట్లయింది మాయా? ఎక్కడి నుంచి వచ్చినాయి నీళ్ళు? పోని వీళ్ళు కాళేశ్వరం అంటే వీళ్ళ లెక్క ఏంటంటే మేడిగడ్డ, తర్వాత అన్నారం, సుందిల్ల, ఈ 3 కదా వీళ్ళు అనుకునే లెక్కలు. ఈ 3 లేవు కాబట్టి కాళేశ్వరం లేదు అనుకునేది. దాని తర్వాత కొండపోచమ్మ, మల్లన్న సాగర్, ఇవన్నీ దానిలో భాగమే. అయితే వీళ్ళు ఏం చేసిర్రంటే ఎల్లంపల్లికి వెళ్ళి వీళ్ళు చేసిన పని ఏంటంటే, ఈ 3 లేవు కాబట్టి ఎల్లంపల్లికి వెళ్ళి మిడ్మానేరుకు నీళ్ళు ఎత్తిపోయారు. మిడ్మానేరుకు ఈ లింకు కూడా మన తెలంగాణ వచ్చినాక ఏర్పాటు చేసుకునేది, అంతకుముందు లేదు. ఎల్లంపల్లి ఓన్లీ తాగునీళ్ళ కోసం మాత్రమే వాడుకునేవాళ్ళు. ఇప్పుడు ఏమైంది, ఎల్లంపల్లి నుంచి ఇక్కడికి ఎన్ని నీళ్ళు ఎత్తిపోసినారు? 25 టీఎంసీలు, ఓన్లీ 25 టీఎంసీలు. గుర్తుపెట్టుకోండి, 25 టీఎంసీ నీళ్ళు మాత్రమే ఎత్తిపోసినారు. మన దగ్గర ఒక 10,000 ఎకరాలకు ఒక టీఎంసీ నీళ్ళు 10,000 ఎకరాలకు సరిపోద్ది అనుకుంటే 25 టీఎంసీలు ఎంత అవుతుంది? 2,50,000 ఎకరాలు. అంటే 2,50,000 ఎకరాలకు 2,50,000 ఎకరాలకు వీళ్ళు ఎత్తిపోసారు నీళ్ళు. 2,56,000 ఎకరాలు. ఇది ఎంత ఉంది? 66.77 లక్షల ఎకరాలు. 2,50,000 ఎకరాలు తీసేస్తే 7, 2, 4, మళ్ళీ 64,27,000 ఎకరాలకు నీళ్ళు ఎక్కడి నుంచి వచ్చినాయి? సరే, కొంచెం అక్కడి నుంచి మా జిల్లా ఉంది కదా, మాకు నీళ్ళు కొంచెం కల్లకుర్తి, మాకు జూరాల అదంతా ఉన్నది. అదంతా కలిస్తే కూడా మా దగ్గర ఒక
10 లక్షల ఎకరాలు 12 లక్షల ఎకరాలకు నీళ్లు ఇవ్వచ్చు. అవి మొత్తం ఒక 12 లక్షల ఎకరాలు తీసేద్దాం. తీసేస్తే మిగిలింది 50 లక్షల ఎకరాలు. ఏడికెళ్ళి వచ్చిన నీళ్ళు? మన దగ్గర బోర్లు పోస్తున్నాయి కాబట్టి పంట పండింది. బోర్లు ఎందుకు పోస్తున్నాయి? బోర్లు ఎందుకు వస్తున్నాయంటే మనం అంతకుముందు చెరువులు కుంటలు అన్నీ నిండిపోయి ఉన్నాయి, కొంచెం రెయిన్ఫాల్ కూడా పెరిగింది కాబట్టి మనకు బోర్లు నీళ్ళు పోస్తున్నాయి. అసలు మా ఏరియాలో బోర్లు వేసి నాశనమైన రైతులు చాలామంది ఉన్నారు. అంతకుముందు మేము ఏమనుకుంటున్నాం, నేను ఒక మాట ఖచ్చితంగా చెప్పాల్సింది, ఎందుకంటే ఉద్యమం చూసినోని, ఉద్యమంలో ఉన్నోని, ఉద్యమాన్ని కవర్ చేసినోని, ఉద్యమంలో మేము సమైక్యాంధ్ర జర్నలిస్టులు మేము మాట్లాడుకునే వాళ్ళం. ఎందుకు మేమందరం అనుకుంటుంటే, అరే మనం డిగ్రీ చదివినాం, మనం పీజీలు చేసినాం, మనం ఉద్యోగాలు లేకుండా తిరుగుతున్నాం, మనం వచ్చి ఏదో చిన్న చిన్న ఉద్యోగాలు పీజీ చేసి కూడా వచ్చి ఏదో హోటళ్ళ కౌంటర్ మీద కూర్చొని ఉద్యోగాలు చేస్తున్నారు మన వాళ్ళు. ఏపీలో ఉన్న జనమేమో డిగ్రీ చదివి అమెరికా పోతాడు, డిగ్రీ చదివి వచ్చి ఇక్కడ పెద్ద ఉద్యోగం చేస్తుంటాడు. మనకు వాళ్ళకి తేడా ఏంది? లేకపోతే మన వాళ్ళు చాలామంది 10th క్లాస్ ఇంటర్మీడియట్ కాడ ఆపేసేవాళ్ళు చదువు. ఎందుకు అని అంటే మన దగ్గర పైసలు లేవు, పంటలు లేవు, ఏం లేవు. వాళ్ళు ఏంటంటే వాళ్ళకు పంట మస్తు, వాళ్ళకు వరి మస్తు, వాళ్ళకు డబ్బులు మస్తు. ఎక్కడి నుంచి వచ్చినా పంటనే. వాళ్ళకు 2 కార్లు 3 కార్లు పంట వాళ్ళకు. మన దగ్గర ఒకటే కారు పంట. చూసినాం కదా, మన దగ్గర లెక్కనే ఉంది కదా, గుడ్డి లెక్కేం కాదు. గుడ్డు 16 లక్షల హెక్టార్లు, 7 లక్షల హెక్టార్లు. ఎంత తేడా వచ్చింది? వాళ్ళకేమో అసలు అందరు అంటుండ్రి, అసలు కోనసీమ పచ్చదనం గురించి మాట్లాడుతుండ్రి. అక్కడ పంటలు బాగా వండి నీళ్ళు ఉండడంతోన అక్కడ పిల్లలకు ఫస్ట్ నుంచే కాన్వెంట్ స్కూల్స్, వాళ్ళు డిగ్రీలు పీజీలు మొత్తం కాన్వెంట్ కాలేజీలు, ప్లస్ వాళ్ళు స్పెషల్ కోచింగ్ సెంటర్లు. డబ్బులు ఉన్నాయి మన దగ్గర, కాలేజీ ఫీజులకే డబ్బులు లేవు. గవర్నమెంట్ కాలేజీకి పోతే బుక్కులు కొనుక్కునే పైసలు లేవు. వాళ్ళేమో పై చదువులకు అమెరికా పోతారు, మనం పై చదువులకు హైదరాబాద్ రానికి కూడా పైసలు లేవు. ఆయన ఊళ్ళో చదవాలి, గవర్నమెంట్ స్కూల్లో, గవర్నమెంట్ కాలేజీలో చదవాలి, పక్క టౌన్ పోయి. మనకు వాళ్ళకు చాలా తేడా అయిపోయింది. మా జనరేషన్ అని చెప్తున్నా, ఈ జనరేషన్లో కొంచెం మనం ఈక్వాలిటీకి వచ్చేసినాము. అవసరమైతే మనం వాళ్ళకన్నా పై చేయి ఉన్నాం. కానీ 2014 వరకు సిచ్యువేషన్ చెప్తున్నా, మనకు వాళ్ళకు చాలా తేడా ఉంది. మన జీవన స్థితిగతులు వేరు, మన ఆర్థిక పరిస్థితి వేరు, మనం చదువుకుంటున్న పరిస్థితులు వేరు, మనం బతుకుతున్న పరిస్థితులు వేరు, మనం తింటున్న తిండి వేరు, అంత వేరు, డిఫరెంట్ ఉంది మనకు వాళ్ళకు. మేము మాట్లాడుకునే వాళ్ళం, వాళ్ళంతా బలిచిపోయిన వాళ్ళు, మనమేమో బక్క చిక్కిన వాళ్ళమని మాట్లాడుకుంటున్నాం. మరి ఒకవేళ మనం కూడా సమైక్యాంధ్రలో ఉన్న మీరు కట్టిన ప్రాజెక్టులతోనే నీళ్ళు వస్తే అప్పుడు ఎందుకు మాట్లాడుకున్నాం మనం? అసలు నిజంగానే సమైక్యాంధ్రాల మీరు ఆ ప్రాజెక్టులతోనే అంత పంటలు వండుతుంటే తెలంగాణ ఎందుకు తెచ్చుకున్నాం? తెలంగాణ కూడా అవసరం లేదు, తెలంగాణ కూడా అవసరం లేదు. ఇంకెందుకు పంటలు వండే పైసలు వచ్చే తెలంగాణ ఎందుకు? ఇంత లడా ఎందుకు జరుగుతుంది? 1100 మంది ఎందుకు చచ్చిపోతారు? పానాలు ఎందుకు తీసుకుంటారు పిల్లలు? 100 ఎకరాల ఆశయం వచ్చి దిల్షునార్ల ఆంధ్ర బ్యాంక్ ఏటీఎం కార్డు వచ్చి నేనే కవర్ చేసిన వార్తను. ఓ పేపర్లు వస్తే పోయి ఆడ డ్యూటీ ఎందుకు ఇస్తాడు? 6,000కు నెలకు 6,000 రూపాయలు జీతం ఎందుకు ఇస్తాడు? అట్లాంటి వాళ్ళు చాలామంది సెక్యూరిటీ గార్డుగా, చాలామంది కాటేదాన్ల బిస్కెట్ ఫ్యాక్టరీలో పనిచేస్తున్నారు. ఎందుకు పనిచేసిన వాళ్ళందరూ? అడ్డ మీద కూలీలంతా మనోళ్ళు ఎందుకున్నారు? అప్పుడు ఇప్పుడు ఛత్తీస్గఢ్ వాళ్ళు, ఒడిశా వాళ్ళు, ఏపీ వాళ్ళు ఎవరెవరో వస్తారు ఇప్పుడు. అప్పుడు మనమే ఉంటుండే. హైదరాబాద్ అడ్డా అంటే మనదే. ఇలా రాజకీయాల కోసం మనం అందుకే అంటున్నా, వీళ్ళు చెప్పే విషయము జస్టిఫికేషన్ లేకుండా మాట్లాడుతున్నారు. జస్టిఫికేషన్ మీరు ఇట్లే వాడుకుంటే, నాకు మొన్న ప్రకాశం ఇంటర్వ్యూలో చెప్తున్నాడు, వీళ్ళు ఇట్లే కనుక ఇంకా కాళేశ్వరం లేదు, ఏం లేదు, ఇంకా మేము పండించే పంటలు ఉంటాయంటే ఒక 3 సంవత్సరాల్లో గ్రౌండ్ వాటర్ మొత్తం తగ్గిపోతుందంట. 3 years గ్రౌండ్ వాటర్ మొత్తం పోతుంది. మళ్ళీ మనం సమైక్యాంధ్ర ఎట్లయినా గట్లే అవుతాం, నీళ్ళు ఉండవు, ఏముండవు. బోర్ వేస్తే నీళ్ళు పడదు, బోర్లు ఎండిపోతాయి. తర్వాత మన బాయిలు ఎండిపోతాయి, పొలాల కాడ ఉన్న బాయిలు అన్నీ పోయిన తర్వాత ఏం చేస్తావు? ఇప్పటికే వీళ్ళు ఏం మాట్లాడుతున్నారు అంటే, ఇప్పటికీ ఈ మాటలు మాట్లాడుతున్నారు కదా. రేపు ఎండాకాలం వస్తుంది కదా, రేపు ఎండాకాలంలో ఫస్ట్ ప్రిఫరెన్స్ మేము తాగునీళ్ళకే నిలుస్తాం, సాగునీళ్ళకి ఏమని ఇప్పుడే మాట్లాడుతున్నారు, స్టార్ట్ చేసినారు. తాగునీళ్ళకి ఇవ్వకపోతే జనం ఎంబడబడతారు కదా, సాగునీళ్ళకి ఇవ్వకపోతే చూసి మాట్లాడుకోవచ్చు అని అనుకుంటున్నారు వీళ్ళు ఇప్పుడే. అదే నీళ్ళు మనం ఎత్తిపోసి మొత్తం ఎక్కడెక్కడ రిజర్వాయర్లు నింపుకొని ఉంటే వేరేలాగా ఉండేది సిచ్యువేషన్. చెరువులు ఇప్పుడు నిన్నే ఎక్కడన్నా చెరువులు వానతో నిండివే తప్ప వీళ్ళు ఏ ప్రాజెక్టుతోనైనా ఎక్కడైనా చెరువులు నింపినరా? నింపలేదు. రేపు ఎండాకాలం వస్తే చెరువులు మొత్తం మట్టిపోతాయి, ఏం చేస్తారు? అందుకే అంటున్నా, చెప్పే మాటలకు చేసే వ్యవహారానికి జస్టిఫికేషన్ లేదు. అంటే ఇది జరిగింది అంటే దానికి ఒక అది చెప్పాలి, దానికి ఒక పర్ఫెక్ట్ రీజన్ అవతల నమ్మేతల్లి చెప్పాలి. ఆ నమ్మేదగ్గ కారణం వీళ్ళ దగ్గర లేదు.
కేవలం పొలిటికల్ కారణాలు ఉన్నాయి తప్ప మిగతా కారణాలు లేవు. ఎనివే కాళేశ్వరం లేకుండానే పండించడం అనే మాటను వీళ్ళు ఇట్లే కనుక ఇంకొక 2 years మాట్లాడితే 3వ సంవత్సరం మళ్ళీ మనం 2014 కన్నా ముందే మనం ఆ సిచ్యువేషన్ పోక తప్పదు అనేది మొత్తం నేను చాలామందితో మాట్లాడిన తర్వాత ఈ వీడియో చేస్తున్నా. చాలామంది జలవనరుల నిపుణులు కాళేశ్వరాన్ని వ్యతిరేకించిన వాళ్ళతో కూడా మాట్లాడినా. కాళేశ్వరాన్ని ఇప్పుడు కూడా వ్యతిరేకిస్తున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళతో కూడా మాట్లాడినా, అన్న ఇది నిజమేనా అని. వాళ్ళు కూడా కాదంటున్నారు. ఒకసారి అట్లా అనుకునే భావన ఉన్న వాళ్ళు ఎవరైనా ముఖ్యమంత్రి కావచ్చు, ఎవరైనా కావచ్చు, వాళ్ళని పిలుచుకొని మాట్లాడితే తెలుస్తుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.